అందరికీ నమస్కారం. ఈరోజు మనము డే 9 7th క్లాస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చూడబోతున్నాము. ఇక్కడ యాక్టివిటీ 1లో వచ్చేసరికి లెట్స్ డూ గ్రామర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ నుంచి సెంటెన్సెస్ తయారు చేయమన్నారు. చూడండి ఎలా తయారు చేయొచ్చు అంటే, ఇక్కడ మనము ఐకి, ఉయికి, యూకి, దేకి మూడిటికి ఒక రకంగా ఉపయోగించవచ్చు. హీకి, షీకి, ఇట్కి మూడిటికి ఒక రకంగా వర్బ్ ఉంటుంది. చూద్దాము. ఇక్కడ ఐ వాటర్ ద ప్లాంట్స్ ఎవ్రీడే, నెక్స్ట్ we water the plants every day, నెక్స్ట్ you water the plants every day, they water the plants every day. ఐ, ఉయ్, యు, దే ఈ నాలుగిటికి మాత్రము ఇవి వర్తిస్తవి. నెక్స్ట్ ఐ తోటి ఫోర్ సెంటెన్సెస్ తయారు చేయొచ్చు, ఉయ్ తోటి చేయొచ్చు, యూ తోటి చేయొచ్చు, దే తోటి చేయొచ్చు. నెక్స్ట్ హీకి, హీ లిజన్స్ టు స్టోరీస్ డైలీ, లిజన్స్ వస్తుంది ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. నెక్స్ట్ షీ టాక్స్ టు నేమ్ బాబా ఆఫెన్. నెక్స్ట్ ఇట్ గ్రోస్ టాల్ ఇన్ ద కోర్ట్ యార్డ్. ఈ విధంగా మనం తయారు చేయొచ్చు. హీకి లిజన్స్ టు స్టోరీస్ డైలీ రాయొచ్చు, టాక్స్ టు నేమ్ ట్రీ ఈ రెండు రాసుకోవచ్చు. షీకి లిజన్స్ టు స్టోరీస్ డైలీ రాయొచ్చు, టాక్స్ టు నేమ్ ట్రీ రాయొచ్చు. ఇట్టికి మాత్రం ఇది ఒక్కటి రాయొచ్చు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అంబేర్ సిట్, అంబేర్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అమ్మాయి సిట్స్ అని వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సిట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ నేమ్ బాబా కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టెల్స్ వస్తుంది. నెక్స్ట్ గ్రాండ్ మదర్ ప్రిపేర్స్ వస్తుంది థర్డ్ పర్సన్ సింగులర్. ఫార్మర్స్ అనేది ప్లూరల్ కాబట్టి దానికి స్ప్రే. నెక్స్ట్ ఉయికి గ్రో వస్తుంది ఎందుకంటే ప్లూరల్ కాబట్టి. చూడండి ఒకసారి. అంబేర్ సిట్స్ అండర్ ద నేమ్ ట్రీ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ద స్కూల్ డైలీ, రోజు డైలీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేప చెట్టు కింద కూర్చుంటుంది. నేమ్ బాబా టెల్స్ స్టోరీస్ అబౌట్ ఇట్స్ యూజెస్ టు అంబేర్, నేమ్ బాబా స్టోరీస్ యూజెస్ గురించి, వేప చెట్టు యొక్క యూజెస్ గురించి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ గ్రాండ్ మదర్ ప్రిపేర్స్ ఏ నీమ్ రెమెడీ, వేప చెట్టు నుంచి వచ్చిన వాటితోటి ఏవైనా మెడిసిన్కి సంబంధించి రెమెడీస్ తయారు చేస్తూ ఉంటుంది. ఫార్మర్స్ స్ప్రే నీమ్ వాటర్ అండ్ క్రాప్స్, పంటల మీద వేప ఆకులతోటి కానీ కాయలు పొడి చేసి కానీ అవి తెగుళ్ళు రాకుండా చల్లుతూ ఉంటారు. గ్రో రావాలి ఎందుకంటే ప్లూరల్ కాబట్టి వీ గ్రో ప్లాంట్స్ అండ్ ప్రొటెక్ట్ నేచర్. ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లెట్స్ స్పీక్ వెల్ టాకింగ్ టు ఏ ట్రీ, లాంగ్వేజ్ ఫంక్షన్ ఆస్కింగ్ అండ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్, ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్స్ టు నేచర్. వర్క్ ఇన్ పెయిర్స్, వన్ స్టూడెంట్ ఈజ్ అంబేర్ అండ్ ద అదర్ స్టూడెంట్ ఈజ్ నేమ్ బాబా. ఒక స్టూడెంట్ అంబేర్ లాగా ఒక స్టూడెంట్ నేమ్ బాబా లాగా యాక్ట్ చేపిస్తూ మనము వాళ్ళ చేత మాట్లాడించాలి. ఇక్కడ వచ్చేసరికి మనకు అంబేర్ అలాగే నేమ్ బాబా యొక్క డైలాగులు ఇచ్చారు. అందులో మనము డాష్లు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాము. ఫస్ట్ అంబేర్ నేమ్ బాబా వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఇక్కడ ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు. నెక్స్ట్ హౌ డూ యూ హెల్ప్ పీపుల్, నువ్వు ఏ విధంగా హెల్ప్ చేస్తావు. డూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నేమ్ బాబా ఐ ఆమ్ హెల్పింగ్ పీపుల్ బై గివింగ్ షేడ్ అండ్ మెడిసిన్, నేను హెల్పింగ్ చేస్తాను ఏ విధంగా అంటే నీడని ఇస్తాను, మెడిసిన్ ఇస్తాను. నేమ్ బాబా వై డోంట్ యూ ప్లాంట్ మోర్ ట్రీస్, ఇంకా ఎక్కువ నాటొచ్చు, ఎందుకు ఎక్కువ ప్లాంట్స్ నాటొచ్చు కదా అని అడుగుతున్నాడు నేమ్ బాబా. అప్పుడు అంబేర్ థ్యాంక్ యూ నేమ్ బాబా ఐ ఆమ్ రెడీ టు ప్రొటెక్ట్ నేచర్, నేను నేచర్ని ప్రొటెక్ట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఆరు, ఇక్కడ డూ, ఇక్కడ హెల్పింగ్, ఇక్కడ ప్లాంట్, ఇక్కడ రెడీ. ఈ విధంగా ఆఫ్టర్ ప్రాక్టీస్ పెయిర్స్ కెన్ ప్రెజెంట్ ద షార్ట్ కాన్వర్జేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్ ముందు ఈ విధంగా ప్రదర్శించడం వల్ల పిల్లలందరికీ అర్థమవుతుంది చక్కగా. నెక్స్ట్ లెట్స్ రైట్ అనే యాక్టివిటీలో భాగంగా ద హెల్ప్ఫుల్ ట్రీ నియర్ మై హోమ్,
అనే థీమ్ తోటి మనం రాయవలసి ఉంటుంది. రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ అబౌట్ ద ట్రీ నియర్ యువర్ హోమ్ ఆర్ స్కూల్ దగ్గర కానీ మీ ఇంటి దగ్గర కానీ ఉన్న చెట్టు గురించి, నీమ్ అంటే వేప చెట్టు గురించి, పీపల్ రావి చెట్టు గురించి అయినా, మ్యాంగో మామిడి చెట్టు గురించి అయినా, బనియన్ ట్రీ మర్రి చెట్టు గురించి అయినా రాయొచ్చు. ఏవేవి ఇంక్లూడ్ చేయాలి అంటే వేర్ ద ట్రీ ఈజ్ అండ్ హౌ ఇట్ లుక్స్, అది ఎక్కడుంది, ఏ విధంగా ఉంది. హౌ డస్ ఇట్ హెల్ప్స్ పీపుల్, ఏ విధంగా హెల్ప్ చేస్తుంది బర్డ్స్కి, యానిమల్స్కి. నెక్స్ట్ వాట్ డూ యూ ఫీల్ వెన్ యూ సిట్ ఆర్ ప్లే నియర్ ఇట్, నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావో దాని కింద కూర్చున్నప్పుడు. వన్ ప్రామిస్ యూ మేక్ టు ప్రొటెక్ట్ ట్రీస్, నువ్వు ప్రామిస్ వేయాలి ట్రీస్ని ప్రొటెక్ట్ చేస్తానని. ద హెల్ప్ఫుల్ ట్రీ నియర్ మై హోమ్ అనే థీమ్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో వాళ్ళే ఇచ్చారు ఒక లైన్, దెర్ ఈజ్ ఎ స్పెషల్ ట్రీ నియర్ మై హోమ్, వెనెవర్ ఐ గో నియర్ ఇట్ ఐ ఫీల్. తర్వాత మనం కంటిన్యూషన్లో రాయవలసి ఉంటుంది, అది చూద్దాం మనం ఇప్పుడు. ద హెల్ప్ఫుల్ ట్రీ నియర్ మై హోమ్ ఇది హెడ్డింగ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ పారాగ్రాఫ్ రాయమన్నారు కదా, ఈ విధంగా వాళ్ళు ఫస్ట్ లైన్ ఇచ్చారు, మిగిలిన లైన్స్ మనల్ని రాయమన్నారు. చూడండి, దెర్ ఈజ్ ఏ స్పెషల్ ట్రీ నియర్ మై హోమ్, వెనెవర్ ఐ గో నియర్ ఇట్ ఐ ఫీల్ ఏ కూల్ రిఫ్రెషింగ్ బ్రీజ్ అండ్ ఏ డీప్ సెన్స్ ఆఫ్ పీస్. నేను దాని దగ్గరికి వెళ్ళంగానే కూల్గా చల్లగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇట్ ఈజ్ ఏ మ్యాసివ్ నేమ్ ట్రీ అంటే ఒక దట్టంగా పెరిగినటువంటి ట్రీ విత్ ఏ థిక్ ట్రంక్, చాలా మందమైన తొండం ఉంటుంది. అండ్ వైడ్ గ్రీన్ బ్రాంచెస్, వెడల్పాటి ఆకుపచ్చటి కొమ్మలు ఉంటాయి. దట్ స్ప్రెడ్ అవుట్ లైక్ అన్ అంబ్రిల్లా లాగా స్ప్రెడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ దీస్ ట్రీస్ హెల్ప్స్ మెనీ లివింగ్ థింగ్స్ బై ఆఫరింగ్ కూల్ షేడ్ టు టైర్డ్ ట్రావెలర్స్, చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటవి ట్రావెలర్స్, ప్రయాణికులు అలసిపోయిన వాళ్ళకి మంచి చల్లటి గాలిని ఇస్తాయి. అండ్ నెస్టింగ్ స్పాట్స్ ఫర్ వేరియస్ బర్డ్స్ గూళ్ళు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ స్క్యూరల్స్ వాట్ ఐ ఫీల్ వెన్ ఐ సిట్ ఆర్ ప్లే నియర్ ఇట్, నేను కూడా అక్కడ కూర్చుంటాను, ఆడుకుంటాను. అదేవిధంగా అబ్సల్యూట్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్, అక్కడ నియర్ ఇట్ ఈజ్ అబ్సల్యూట్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్, అక్కడ కూర్చుంటే నాకు హ్యాపీగా కంఫర్ట్గా ఉంటుంది. వన్ ప్రామిస్ ఐ మేక్ టు ప్రొటెక్ట్ ట్రీస్ ఈజ్ దట్ ఐ విల్ వాటర్ దెమ్ రెగ్యులర్లీ, నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను ఏంటంటే నేను ప్రతిరోజు వాటర్ పడతాను. అండ్ నెవర్ అలో ఎనీవన్ టు కట్ డౌన్ బ్రాంచెస్, నేను ఎవరిని బ్రాంచెస్ కట్ చేయకుండా చూస్తాను. అన్నెసెసరీగా కట్ చేస్తుంటే వాళ్ళకు చెప్తాను. ఈ విధంగా మనము లెట్స్ రైట్ అనే పార్ట్లో చూడొచ్చు. ఇది డే 9కి సంబంధించి 7th క్లాస్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.